వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, సైన్యం ఎవరిని ఎప్పుడు గద్దె దించుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం యావత్ పాకిస్తాన్ను అంతరిర్థం అంచున నిలబెడుతుంది. అవినీతి ఆరోపణల కింద రావల్పిండిలోని ఆడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఇక లేరు. ఆయన జైలులోనే మృతి చెందారు అన్న వార్త బయటకు రావడంతో పాక్ ప్రజల్లో అలజడి మొదలైంది. అసలు ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చనిపోయాడా? ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరు? పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఇమ్రాన్ కు మధ్య ఉన్న ఆ పాత పగేంటి? మాజీ ప్రధాని బందీగా ఎందుకు మారాడు? పాక్ జైలులో అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం పదండి. ఇమ్రాన్ ఖాన్ మృతిపై ఈ పుకార్లు పుట్టడానికి ప్రధాన కారణం ఒక ప్రముఖ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పాకిస్తానీ సీనియర్ జర్నలిస్టు వజాహత్ సయీద్ ఖాన్ ఈ బాంబు పేల్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో పాక్ వ్యాప్తంగా ఆందోళనలు అమాంతం పెరిగాయి. వజాహత్ సయీద్ ఖాన్ ఏం చెప్పారంటే, రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు తమలో తాము ఒక షాకింగ్ విషయాన్ని మాట్లాడుకున్నారట. ఇమ్రాన్ ఖాన్ బహుశా ఇక బతికి ఉండకపోవచ్చు అని అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు సయీద్ ఖాన్ వెల్లడించారు. అయితే ఈ ముగ్గురు అధికారులు స్వయంగా జైలుకు వెళ్లి చూసి నిర్ధారణకు రాలేదని, కానీ ఆర్మీ వర్గాల్లో నడుస్తున్న అంతర్గత చర్చల ఆధారంగా వారు ఈ భయానికి గురైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లోనే ఇలాంటి చర్చ జరుగుతుంది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేద్దామనుకున్న ఆడియాలా జైలులో పాక్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు గాని, పార్టీ నేతలకు గాని, కనీసం న్యాయవాదులకు కూడా జైలు అధికారులు ఏమాత్రం అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలతో ఆయన వ్యక్తిగత వైద్యులను పంపిస్తామని పీటీఐ పార్టీ ఎంత బతిమాలుతున్నా సరే జైలు అధికారులు ససేమిరా అంటున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు తీవ్రంగా మందగించిందని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఎవరిని కలవనివ్వకుండా పూర్తి బ్లాక్అవుట్ చేయడం పీటీఐ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన పెంచుతుంది. వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలి తీరాలని పీటీఐ అధిష్టానం డిమాండ్ చేస్తుంది. జైలులో తమ నాయకుడి పరిస్థితి ఏంటో తెలియకపోవడంతో పీటీఐ పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయికి వెళ్ళింది. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అనుమతించకపోతే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి, ఆర్మీకి అల్టిమేటం జారీ చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రిది మాట్లాడుతూ ప్రభుత్వానికి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన 20 లక్షల మంది ప్రజలు ఎప్పుడైనా రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని, పాకిస్తాన్ యువత మిలిటరీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందని ఆయన అన్నారు. ఒకవేళ ఇంత భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వస్తే వారిని నియంత్రించడం ఎవరి వల్ల కాదని, ఆ తర్వాత జరిగే రక్తపాతానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో సెప్టెంబర్ 27వ తేదీన ఇస్లామాబాద్ రాజధానికి భారీ మార్చును పీటీఐ ప్రకటించింది. అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఆడియాలా జైలు వద్దే భీకర నిరసన తెలుపుతామని వారు స్పష్టం చేశారు. అసలు ఒక మాజీ ప్రధానికి పాకిస్తాన్లో ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కారణం ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఇమ్రాన్ ఖాన్ కు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలే ఆయనను జైలు పాలు చేశాయనేది బహిరంగ రహస్యం. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు మునీర్ ను కాదని వేరే వ్యక్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే మునీర్ ఇమ్రాన్ పై తీవ్రమైన కోపం పెంచుకున్నారనే వాదన ఉంది. 2022 ఏప్రిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఏకంగా పాక్ సైనిక వ్యవస్థనే బహిరంగంగా విమర్శల దాడి పెంచారు. సైన్యం అండ లేకుండా పాకిస్తాన్లో రాజకీయం చేయడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా ఆయన పోరాడారు. ఫలితంగా అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టు 5 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు కక్ష సాధింపుల భాగంగా ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఇదే కేసులో 2025 జనవరిలో 7 ఏళ్ల శిక్ష పడింది. 2023 మే 9న జరిగిన అల్లర్ల ఘటనల తర్వాత పీటీఐ పార్టీపై సైన్యం, ప్రభుత్వం ఉక్కుపాదం మోపాయి. ఒకవైపు సైన్యం కుట్రలు, మరోవైపు ఆర్థిక సంక్షోభం, వీటన్నింటికి తోడు ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారనే వార్తలు పాకిస్తాన్ అగ్నిగుండంలా మార్చేస్తున్నాయి. ఒకవేళ ఇమ్రాన్ కు నిజంగానే జైలులో ఏదైనా హాని జరిగితే మాత్రం పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటును ఆపడం ఏ సైన్యం వల్ల కాదు.